మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఆల్రెడీ ఇండియా సిరీస్ ని సీల్ చేసేసుకుంది. కనీసం మూడో టీ20లో అయినా గెలిచి టీం శ్రీలంక కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుంది. అయితే ఈ మ్యాచ్ లో అయినా వీళ్ళు గెలుస్తారా లేదా అనేది చూద్దాం. వెల్కమ్ టు థర్డ్ టీ20 సిరీస్ ప్రివ్యూ ఆఫ్ ఇండియా అండ్ శ్రీలంక. స్ట్రీమింగ్ విషయానికి వస్తే మీరు మొబైల్లో సోనీ లైవ్ లో చూడొచ్చు, అలాగే టీవీలో అయితే మీరు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో చూడొచ్చు. ఇది స్ట్రీమింగ్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇక వీడియోలోకి వెళ్తే శ్రీలంక టీమ్ లో మిడిల్ ఆర్డర్ అయితే చాలా పెద్ద కన్సర్న్ గా మారిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ టీ20 లో జస్ట్ 30 రన్స్ కే 9 వికెట్లను కోల్పోయారు. సెకండ్ టీ20 లో కూడా జస్ట్ 32 రన్స్ కే 7 వికెట్స్ ని కోల్పోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జస్ట్ టాప్ ఆర్డర్ మాత్రమే వీళ్ళకి స్ట్రాంగ్ గా ఉంది. పాతం నిస్సంక, కుశల్ మెండిస్, కుశల్ పెరేరా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు టాప్ ఆర్డర్ లో. మిగతా ఏ బ్యాటర్ కూడా కనీసం పేషెన్స్ తో ఉండి టీం ని ముందుకు తీసుకోలేకపోతున్నారు. ఇది బిగ్గెస్ట్ వరీస్. ఇక ఈ థర్డ్ టీ20లో దీన్ని వీళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అలాగే మన టీమిండియా కూడా సంజు శాంసన్, రింకు సింగ్, రియాన్ పరాగ్ వీళ్ళందరినీ కొంచెం మిడిల్ ఆర్డర్ లో టైం స్పెండ్ చేయడం చూద్దాం అనుకుంటుంది. కానీ మన టాప్ ఆర్డరే ఆల్మోస్ట్ మ్యాచ్ ని ఫినిష్ చేసేస్తున్నారు కాబట్టి దీనికోసం మన టీమిండియా చూడాలని వేచి ఉంటుంది డెఫినెట్ గా. ఇక రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకుంటే శ్రీలంక లాస్ట్ 5 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. టీమిండియా మాత్రం లాస్ట్ 5 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ గెలిచింది. ఇక టీమ్ న్యూస్ చూసుకుంటే శ్రీలంక లైక్లీ సిమిలర్ 11 తోనే వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే మిడిల్ ఆర్డర్ స్ట్రగుల్ అవుతుంది కాబట్టి అవిష్క ఫెర్నాండో లేదా దినేష్ చెండిమల్ ప్లేయింగ్ 11 లోకి వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఎవరి ప్లేస్ లో అంటే దర్శన్ షనకా ప్లేస్ లో. ఎందుకంటే దర్శన్ షనకా బౌలింగ్ లో పర్ఫార్మెన్స్ చేయలేదు, అలాగే బ్యాటింగ్ లో కూడా పర్ఫార్మెన్స్ చేయలేదు. లాస్ట్ 3 టీ20 లో అయితే కేవలం డక్ తోనే ముగించుకోపోయాడు. ఇంకా లాస్ట్ మ్యాచ్ రమేష్ మెండిస్ ని దిల్షన్ మధుశనక ప్లేస్ లో తీసుకొచ్చారు. ఎందుకంటే అసలంక యూజ్డ్ పిచ్ మీద స్పిన్ బౌలర్ తనకి హెల్ప్ఫుల్ అవుతాడు అనుకున్నాడు. కానీ రెయిన్ పడడంతో రమేష్ ని కూడా యూజ్ చేసుకోపోలేదు. కాకపోతే రమేష్ లైక్లీ ప్లేయింగ్ 11 లో డెఫినెట్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తన బ్యాటింగ్ కి కొంచెం డెప్త్ ని యాడ్ చేస్తాడు. ఇక శ్రీలంక ప్రాబబుల్ 11 చూసుకున్నట్టయితే పాతం నిస్సంక, కుశల్ మెండిస్ ఇద్దరు ఓపెనర్ గా రాబోతున్నారు. 1 డౌన్ లో కుశల్ పెరేరా, 2 డౌన్ లో కమిండో మెండిస్, 3 డౌన్ లో చరిత్ అస్లంక, ఇక 4 డౌన్ లో దినేష్ చెండిమల్ లేదా అవిష్క ఫెర్నాండో. బట్ అవిష్క ఫెర్నాండో ప్లేయింగ్ 11 లో ఉంటే మాత్రం తను టాప్ ఆర్డర్ లోకి ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహేష్ దీక్షణ, మటీషా పతిరానా, అసిత ఫెర్నాండో. ఇది శ్రీలంకకి సంబంధించిన ప్రాబబుల్ 11. ఇక టీమిండియా విషయానికి వస్తే కంటిన్యూస్ గా 2 డేస్ మ్యాచెస్ ఆడారు కాబట్టి వన్ ఆఫ్ ద మన ఫాస్ట్ బౌలర్ కి రెస్ట్ ఇచ్చి ఖలీల్ అహ్మద్ ని ప్లేయింగ్ 11 లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా ప్లేయింగ్ 11 లో ఛాన్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా మన రాహుల్ ద్రావిడ్ కోచ్ చేసినప్పటి నుండి ప్లేయింగ్ 11 లో ఎప్పుడైతే సిరీస్ మనకు సీల్ అవుద్దో తర్వాత లాస్ట్ మ్యాచ్ లో బెంచ్ ప్లేయర్ కి ఛాన్సెస్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా చూస్తూ ఉన్నాం. ఇది చూసుకుంటే శివం డూబే కూడా ప్లేయింగ్ 11 లోకి రావచ్చు. బట్ హార్దిక్ పాండ్యా ఓడిఐ స్క్వాడ్ లో లేడు కాబట్టి హార్దిక్ పాండ్యాకే ఇంకో మ్యాచ్ ఛాన్స్ ఇచ్చే హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే సంజు శాంసన్ డక్ తో ముగించుకున్నప్పటికీ థర్డ్ టీ20లో సంజు శాంసన్ కి ప్లేస్ ఉంటుంది. ఇండియా ప్రాబబుల్ 11 చూసుకున్నట్టయితే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, 1 డౌన్ లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్ లేదా వాషింగ్టన్ సుందర్. ఇక్కడ ఒక చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ లేదా ఖలీల్ అహ్మద్. ఇది మన టీమిండియాకి సంబంధించిన ప్రాబబుల్ 11. పిచ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ 2 మ్యాచెస్ లో మన క్లియర్ గా తెలిసింది బ్యాటింగ్ అనేది పల్లెకల్ స్టేడియం లో క్లియర్ గా బ్యాటింగ్ కి బెస్ట్ కండిషన్స్ గా యాజ్ ఆన్ మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ స్పిన్నర్లకి కొంచెం హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ బ్యాటర్స్ కి టఫర్ ఛాన్స్ అయితే ఉంది. ఇక బ్యాటిల్స్ విషయానికి వస్తే మతీషా పతిరానా సూర్యకుమార్ యాదవ్ ని తను ఫేస్ చేసిన లాస్ట్ 3 టీ20 లో కూడా క్లీన్ బౌల్ చేసేసాడు. 3 సార్లు కూడా తనని అవుట్ చేశాడు. శ్రీలంక ఇదే ఎంకరేజ్ చేస్తూ పతిరానాని తన మీదకి అటాక్ పంపడానికి చూస్తుంది. ఇక మొహమ్మద్ సిరాజ్ విషయానికి వస్తే ఓడిఐస్ లో శ్రీలంక మీద ఒక ఆట ఆడుకున్న తను టీ20s లో మాత్రం స్ట్రగుల్ అవుతున్నాడు. తనకి ఓడిఐస్ లో 7.68 యావరేజ్ ఉంది, కానీ యావరేజెస్ టీ20 లో మాత్రం 39 కి వెళ్ళిపోయింది. అంటే అర్థం చేసుకోండి టీ20 లో ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు. జస్ట్ 4 మ్యాచెస్ లో 3 వికెట్స్ మాత్రమే ఉన్నాయి. తనకి దొరికిన వికెట్ ఏదన్నా ఉందంటే అది పతిరానాది. దాన్ని మనం కౌంట్ చేయాల్సిన పని కూడా లేదు. ట్యూస్డే మ్యాచ్ లో తన నంబర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని డెఫినెట్ గా చూస్తూ ఉంటాడు. ఇక వనిందు హసరంగా విషయానికి వస్తే 15 వికెట్లు అగైన్స్ట్ ఇండియా తీశాడు. ఇక ఏ అపోనెంట్ మీద కూడా అన్ని వికెట్లు లేవు. హైయెస్ట్ వికెట్స్ మన ఇండియా మీదే ఉన్నాయి. జైస్వాల్ ని ఈ సిరీస్ లో 2 సార్లు డిస్మిస్ చేశాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవర్ ప్లే లో మళ్ళీ హసరంగా జైస్వాల్ కి అగైన్స్ట్ గా బౌలింగ్ డెఫినెట్ గా ఇస్తాడని. కీ ప్లేయర్స్ ని ఈ మ్యాచ్ లో మనం చూసుకున్నట్టయితే కుశల్ మెండిస్, పాతం నిస్సంక, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ బ్యాటింగ్ సెక్షన్ నుండి ఉండబోతున్నారు. బౌలింగ్ సెక్షన్ నుండి మతీషా పతిరానా, వనిందు హసరంగా, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్ వీళ్ళు బౌలింగ్ సెక్షన్ నుండి ఇంపార్టెంట్ కీ ప్లేయర్స్ కాబోతున్నారు.